Devendra borrowed 6,000 rupees at 17.5% per annum simple interest. He lent it to Inder at the same rate, the same day, but compounded annually. What does he gain at the end of 2 years? ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అక్కడ? అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంతే సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత గెయిన్ వచ్చిందో చెప్పాలి. ఇంతకు ముందు చేసాం కదా మనము. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి మైనస్ చేస్తే వచ్చేది గెయిన్. చెప్తున్నాను చూడు. ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? ప్రిన్సిపల్ ఇచ్చారు. ప్రిన్సిపల్ అంతా 16,000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు ఎంత? 17.5%. టైం ఇచ్చారు ఎంత? 2 years. సింపుల్ ఇంట్రెస్ట్ నేను ఎస్ఐ అని చెప్పి రాశాను. నువ్వు కంప్లీట్గా రాసుకో, లేకపోతే అర్థమైతే అలా రాసుకోవచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? PRT/100. PRT/100 అన్నా PNR/100 అన్నా ఒకటే. ఇంతకుముందు నీకు చెప్పాను. PRT P ఎంత? 16,000 రూపీస్ ఇంటూ R 17.5 T 2 years by 100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు 160 ఇంటూ 17.5 ఇంటూ 2 దాన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దాం. 160 ఇంటూ 17.5 ఇంటూ 2 ఎంత? 2 17s 34, 1 35. 2 17.5 35. ఇప్పుడు 160 ఇంటూ 35 5,600 రూపీస్. 160 ఇంటూ 35 అంతా 5,600 రూపీస్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ పేస్ ఆఫ్టర్ 2 years అంటే ఆఫ్టర్ 2 years ఎంత పే చేశాడో కావాలంటే ఏం చేయాలి? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండింటిని యాడ్ చేయాలి. ప్రిన్సిపల్ అంతా 16,000 రూపీస్, సింపుల్ ఇంట్రెస్ట్ అంతా 5,600 రూపీస్. రెండు యాడ్ చేస్తే ఎంత? 600 16 5 21 21,600 రూపీస్. ఇంత పే చేశారు సింపుల్ ఇంట్రెస్ట్లో. కాంపౌండెడ్ యాన్యువల్లీ అని కూడా అన్నారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ NRT. N అన్న అనొచ్చు, T అన్న అనొచ్చు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత? 16,000 రూపీస్. 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 17.5 డివైడెడ్ బై 100 హోల్ పవర్ 2. ఎందుకు? T అనేది 2 years కాబట్టి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 16,100 ప్లస్ 17.5 ప్లస్ 100 ఎంత? 117.5. 100 కాబట్టి బై 100 ఉంది కాబట్టి 2.2 digits ఇంకా ముందుకు రావాలి. అంటే ఏమవుతుంది? ఇది 1.2
1.175 అవుతుంది హోల్ స్క్వేర్. 1.175 దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత? 1.175 దీన్ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఇంటూ సేమ్ అంటే 1.38063 వచ్చింది. 1.175ని స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 1.38063 వచ్చింది. మల్టిప్లికేషన్ చేద్దాం. 16,000 దీని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 22,090 రూపీస్. అది క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉందా? ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతుందిగా. 16,000 ఇంటూ 1.380 మల్టిప్లికేషన్ ఇక్కడ 22,090 రూపీస్ అయింది. అంటే మనకి అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఎంత ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాడు? టోటల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. టోటల్ అమౌంట్ ఎంత? 22,090 రూపీస్. ప్రిన్సిపల్ ఎంత? 16,000. మైనస్ చేస్తే ఎంత? 6,090 రూపీస్. వాట్ డస్ హీ గెయిన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 years? ఇప్పుడు మనకి గెయిన్ కావాలి. ఎంత గెయిన్ చేశారు? సింపుల్ ఇంట్రెస్ట్లోను కాంపౌండ్ ఇంట్రెస్ట్లోను ఎంత గెయిన్ చేశారు? సో గెయిన్ ఎంత? 6,090 మైనస్ 5,600 మైనస్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 490 రూపీస్ వచ్చింది. Therefore, Devendra gains rupees 490 at the end of 2 years అని చెప్పి రాయాలి. నోట్ చేసుకో. Please do subscribe, share, like and click on bell icon.